నమస్తే ఓం నమ శివాయ. హలో ఫ్రెండ్స్, నా బాల్యంలో ఒక అనుభవం చెబుతాను. ఇప్పుడు ఈ మధ్య వరుసగా వర్షాలు కురుస్తుంటే మబ్బు పట్టుంటే నాకు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. 1979 సంవత్సరం తుఫాన్ వచ్చిందండి ప్రకాశం జిల్లాకి. పెద్ద తుఫానే, చెరువులు దిగిపోయినాయి. అప్పుడే నాకు ఊహ తెలిసిన రోజులు అయ్యి. నాకు అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఊహ అంటే బాగానే గుర్తు. 79 అంటే అంతే, 7 సంవత్సరాలు. ఆ తుఫాన్లో అప్పట్లో ఈ టీవీలు అవి లేవు, రేడియోలు, పేపర్లే. ఆ పంచాయతీ ఆఫీస్కి, మున్సిపల్కి, వాళ్ళకి, ప్రెసిడెంట్కి వాళ్ళకే వచ్చింది పేపర్. టీచర్ అయ్యవారికి, ఊరు హెడ్ మాస్టర్కి. వాళ్ళే ఆ ఊరిలో చదువుకున్న వాళ్ళు. వాళ్ళు చెప్తే ఏదైనా మనకు తెలియాల్సిందా, రచ్చబండ మీద కూర్చొని చెప్పేవాళ్ళు. పిల్లల కంటే మా దాకా రాదు ఆ రోజుల్లో. 35-40 సంవత్సరాలు వయసు వచ్చేదాకా ముసలాళ్ళ పెత్తనాలు ఉండే రోజులు. అప్పుడు తుఫాన్ వచ్చింది 79. తుఫాన్ వస్తే నేను చిన్నపిల్లలు, మేమందరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. అంటే ఇక నేను అక్కడ చదువుకుంటున్నాను. ఇక్కడి నుంచి మా తాత నాయనమ్మ ఇంటికి నుంచి అక్కడికి వెళ్ళాం, మా నాన్న చచ్చిపోతే. ఆ అనుభవం ఎట్టుందంటే, పట్ట పొగలు చీకట్లు గమ్మేసింది. అంటే ఇంకా పొగులకి రేతికి తేడా లేదు, ఒకటే చీకట్లు గమ్మేసింది. మా ఊరి పక్కగా గుల్లకొమ్మ వెళ్ళిద్దండి. ఉలిచి పక్కన బొద్దులూరు వారిపాలెం, బొద్దులూరు వారిపాలెం తర్వాత దేవరంపాడు తర్వాత గుండాయిపాలెం సముద్రంలో కలిసిద్ది. సముద్రం మా ఊరికి 4 కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుంది, మా అమ్మ వాళ్ళకి 4-4.5 కిలోమీటర్లు. అంతే, 4 కిలోమీటర్ కూడా ఉండదు, గట్టిగా 3.5 కిలోమీటర్, 4 కిలోమీటర్లు. ఈ గుల్లకమ్మ మటుకు అంతా 6 కిలోమీటర్ దూరం ఎంత ఉంటుంది. ఈ గుల్లకమ్మ పొంగింది వర్షాలకి. పొంగి ఆ గాలి వాన ఒక 48 గంటల సేపు అయితే ఒకటే ఉయ్యి 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 అని గాలి వాన, ఒకటే భయంకరమైన మోత అనమాట. అప్పట్లో కరెంటు కూడా లేదు, ఇంక పూర్తిగా పోయింది. బుడ్లు పెట్టి వెలిగించుకునేవాళ్ళు. ఎక్కువ కరెంట్ ఎప్పుడో ఇచ్చేవాళ్ళు, రాత్రులు ఇచ్చేవాళ్ళు అనుకుంటా. అప్పుడు కరెంట్ రాలేదు ఆ ఊరికి. ఇంకా బుడ్లు పెట్టి వెలిగించుకునేది గుర్తు నాకు బాగా. అంతా ఎటు చేసిన చీకటి, పూరి గుడిసెలు పడిపోయినాయి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు బడి కొట్టామని పెట్టేవాళ్ళు అందరినీ. మా ఇంటి వెనక స్కూల్ని బడి కొట్టామంటారు పల్లెటూరులో. స్కూల్ కొత్తగా కట్టించిన స్కూల్ కాబట్టి బాగానే ఉంది. ఆ స్కూల్లో కొంతమందిని పెట్టారు, కొంతమందినేమో వేరే ఊళ్ళకి తరలించారు. చుట్టుపక్కల పల్లెలందరినేమో తుఫాన్ హెచ్చరికల కేంద్రాలు తరలించారు, కరవాతికి అక్కడ తరలించారు. ఈ ఊరు వాళ్ళు మటు కదల్లా, ఉంటే ఉంటాం పోతే పోతాం అని ఇదే ఊళ్ళో ఉన్నారు అందరు కలిసి. ఆ ఊళ్ళో జనాభా మొత్తం కలిపి 600 మంది ఉంటారు. ఇంకా మమ్మల్ని ఏమో రాత్రికి ఆడవాళ్ళని, పిల్లల్ని మన గోపిచంద్ డైరెక్టర్ మల్లేని ఉన్నాడు కదా, వాళ్ళ తాతయ్య ఆ ఊర్లో పెద్ద సుబ్బయ్య అని, వాళ్ళ చిన్న తాత ప్రెసిడెంట్, సర్పంచ్. వాళ్ళ డాబా మీదకి ఎక్కించారండి. అంటే ఆ ఊర్లో డాబా వాళ్ళది ఒక్కటే ఉండేది. ఈ పిల్లల్ని, ఆడవాళ్ళని ఎక్కించారు. మిగ మగవాళ్ళందరూ కింద ఉన్నారు అనమాట. అంటే మగవాళ్ళు అంటే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు అందరూ. ఇంకా తుఫాన్ వస్తుంది అని చెప్పి ఇంకా అందరూ ఇంకా గోవిందా అని పలుక్కున్న వాళ్ళందరూ పలుక్కున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ విరోధాలు, శత్రుత్వాలు వాళ్ళందరూ ఒకటి అయిపోయి ఇంకెంట చచ్చిపోతున్నాం, సముద్రంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు రేడియోలో వార్తలు వస్తేనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది. అది కూడా ఈ గాలి మనకి సిగ్నల్ అందకుండా సరిగా అంతంత మాత్రం వచ్చింది అనమాట. ఆ పంచాయతీ ఆఫీసులో రేడియోలో ఏంటంటే వాళ్ళు ఆ వార్తలు ఎప్పటికప్పుడు ప్రమాద సూచికలు ఎగరవేశారు. గుండాయపాలెం దగ్గర తీరం దాటిద్దని చెప్పారు. అంతా చీకటమయమైపోయింది. ఊరు చుట్టూ నీళ్ళు వచ్చేసినాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా వచ్చేసి నీళ్ళు, ఎర్ర నీళ్ళు. ఎటు చూసినా ఎర్ర నీళ్ళే, ఏరు బొంగింది మొత్తం, ఎటు చూసినా నీళ్ళే. మేమైతే మిద్ది మీదకి ఎక్కాము. ఇంకా చచ్చిపోతామని అనుకున్నాము. అది దేవరంపాడు దాకా, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి 1/2 కిలోమీటర్ ఎంత ఉంటుంది, దేవరంపాడు దాకా వచ్చింది. అక్కడికి వచ్చేసరికి మరి ఎందుకు ఏమైందో గాలి ఏదో పాట తీసిందంట సముద్రం, అక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది సముద్రం. కొంచెం ముందుకు వచ్చినట్టు మేము కూడా పోయాము. ఆ దేవరంపాటు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా తరలించేశారు ఒంగోలు తుఫాన్ కేంద్రాలకి. ఈ ఊరు వాళ్ళు మటుకు మొండితనం మీద పోవాలా. ఈ ఊరు వాళ్ళు ఎప్పుడు పోవాలి, ఏ తుఫాన్ మనం ఆస్తులనే పోయి అంతా ఇల్లు వాకిలు కూలిపోయిన తర్వాత మన ఉండి మెట్టుకు ఏంది అనేది. ఆ ఊరిలో కొంచెం మొండితనం ఎక్కువ. బొద్దులూరు వారిపాలెం మన డైరెక్టర్ గారు, ఇప్పుడు ఆయన మంచి పేర్లు ఉన్నారు కాబట్టి ఆ పేరెంట్ అందరికి గుర్తొస్తుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు బొద్దులూరు వారిపాలెం. అట్లాంటి అనుభవం నాకు ఇప్పుడు ఈ వాతావరణం చూస్తుంటే చాలా కాలం తర్వాత అట్లా అనిపిస్తుంది. ఈ చల్లదనానికి అది గుర్తుకొచ్చింది నాకు. తుఫాను గన్నం తప్పింది అనుకున్నాం. తెల్లారి వచ్చేసరికి చెట్లన్నీ పడిపోయినాయి. మా పూరిపాకాలు ఎక్కువ ఉండే అక్కడ, పెద్ద పెద్ద వాళ్ళకే పెంకుటిల్లు అయ్యి ఉండేది ధనవంతులకి. ఇంక సామాన్య పనులు చేసుకునే వాళ్ళందరికీ ఆ రోజుల్లో పూరిపాకాలు ఎక్కువ. ఆ పూరిపాక కూలిపోయింది, అన్నీ కూలిపోయినాయి, తినడానికి తిండి లేదు. అప్పుడు మాకు మా ఇంటి పక్కన పెద్ద అదే సోదరులు, వాళ్ళు స్వర్ణ పున్నం అనుకుంటా పేరు అదే పున్నం వాళ్ళ వరుసగా 4 ఇల్లు. మా తాత వాళ్ళే ఇంటి పని చేసింది, కార్పెంటర్ పని.
వాళ్ళు పిలిచి పిల్లలకి అన్నం మీరు పెద్దలను తినపోయినా పిల్లలన్న తింటారు వెంకటేశ్వర్లు అంటే ఇంక అప్పుడేముంది మనకి ఇంకా సరుకులు గిరుకులు ఏమొచ్చే మార్గం లేదు. వాళ్ళ బరిగొడ్లు పాడి బాగుంది ఆ రోజుల్లో. వాళ్ళ బరిగొడ్లు పాడి ఉన్నాయి కాబట్టి ఆ పాడితో పెరిగేసి అన్నం పెట్టారు. ఇప్పటికి మర్చిపోలేమండి. అప్పుడు 79లో వాళ్ళు మాకు పెట్టింది అన్నము ఇప్పుడు కూడా మర్చిపోలే. అప్పటికి పిల్లలకి మాకు కూడా ఆకలి తీరే మార్గం లేదు. ఎక్కడి నుంచి ఉంటే ఇల్లు కూలిపోయినాయి, గింజలెండి తడిసిపోయినాయి, అన్నీ పోయినాయి పూరిళ్ళలో అందరికి. అప్పుడు మేము వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు కాబట్టి మాది వాళ్ళ ఇంటికి దగ్గరలో. వాళ్ళ ఇంటికి మా ఇంట్లోకి వరద నీళ్ళు వచ్చింది. కొంచెం కొంచెం ఎత్తులో ఉంటుంది అది ఇల్లు, పెంకుటిల్లు కాబట్టి కొంచెం ఎత్తులో కట్టుకున్నారు. వాళ్ళు పిలిచి ఆ రోజుల్లో భోజనం పెట్టారు. ఇలాంటి అనుభవాలు మీకు ఎవరికైనా ఉంటే చెప్పండి. అయితే వాళ్ళని ఇప్పటికీ మేము మర్చిపోవాలా. వాళ్ళు ఇప్పుడు చనిపోయారు. ఆ పెద్దవాళ్ళు పెట్టిన వాళ్ళు కోడళ్ళు వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా నాకు ఆ ఊరు పోలేదు. నేను 70 మా అమ్మమ్మ చచ్చిపోయిన తర్వాత 99 తర్వాత తుఫాను అనుభవాలు అలా ఉంటాయి. చుట్టూతా నీళ్ళే. ఆ తర్వాత 3-4 రోజుల దాకా ఆ నీళ్ళు కూడా తీయలేదు, ఊరు చుట్టూతా ఉండి. ఆ టైంలో కొంతమందికి ఎక్కడెక్కడి నుంచి పెట్టిలే కొట్టుకొచ్చి కొంతమందికి అదృష్టవంతులు అయ్యారు కూడా అంటే చెప్పుకుంటుండేవారు. ఎక్కడెక్కడ తుఫానికి కొట్టుకొచ్చిన పెట్టిలే అన్నీ కొట్టుకొచ్చి చాలామంది ధనవంతులు అయిపోయారు. చెప్పుకుంటుండేవాళ్ళు అప్పట్లో. ఎక్కడెక్కడ అంతా వరదలు పైనుంచి వచ్చినాయి కదా, ఏరు బొంగి గుల్లకమ్మ బొంగి. అటనే మనం ఈరోజు నాకు ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది అది 1979 అంటే ఇప్పుడు ఆలోచన చేసుకోండి. 45 సంవత్సరాలు అనుకుంటా. 45 సంవత్సరాలు. ఇప్పటికీ నేను వాళ్ళు మర్చిపోవాలి. ఒక పూట 2 పూటలు పెట్టారు మాకు అన్నం పెరిగేసి. నేను పెరిగాను ఇప్పుడైనా బరిపాలతో పెరిగాను అనేటప్పుడు ఆమె గుర్తుకొస్తుంది పున్నమ్మ. అందుకని ఎవరైనా ఏదైనా పెడితే మర్చిపోవాలండి. అది కూడా మర్చిపోయేవాళ్ళు కృతజ్ఞత హీనులు అంటారు. ఎవరన్నా మనం ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడితే వాళ్ళు మర్చిపోలేము. చూడు నా చిన్నతనంలో జరిగింది, నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. తుఫాను వచ్చినప్పుడు ఇట్లాంటి వాతావరణం మారినప్పుడల్లా వాళ్ళు గుర్తుకొస్తారండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో స్వర్ణ పున్నమ్మ అనుకుంటా, వాళ్ళు పున్నమ్మ వాళ్ళే. ఆ కుటుంబం గుర్తుకొస్తుంది. వాళ్ళు మాకు పిలిచి పిల్లలకి ముందు పెద్దవాళ్ళు మీరు వెంటే ఉండగలరు, పిల్లలన్నా పెట్టి వెంకటేశ్వర్లు, మా తాత పేరు వెంకటేశ్వర్లు అని పిల్లలకి పెట్టించారు. మాకు అందరికి అన్నం పెట్టారు వాళ్ళు. అట్లాంటి కుటుంబాలు మంచి కుటుంబాలు ఆ రోజుల్లో ఉండేవి. ఆ రోజుల్లో ఎవరైనా మనుషులు బాధపడుతుంటే దగ్గరికి పిలిచి అన్నం పెట్టేవాళ్ళు. ఈ రోజులు ఏడున్నాయండి, అన్నం పెట్టిన ఇంటికి సున్నం పెడుతున్నారు. అలాంటి రోజులు ఇవి. ఇప్పుడు ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి. నాకు అది చెప్పాలని, అనుభవం చెప్పాలని జ్ఞాపకం వచ్చి చెప్పాను. ఇంకా తర్వాత అప్పట్లో ప్రభుత్వంలో ఇల్లు కూలిపోయిన వాళ్ళకి 500 ఇచ్చేవాళ్ళు. ఇంధనం అనుకుంటా ప్రధానమంత్రి ఇంధనం బిల్లుని ఇచ్చేవాళ్ళు. అంటే పూరికి పాక వేసుకోమని 500 ఇచ్చేవాళ్ళు. పాల పిండి వచ్చింది పంచమని, చీర, ఒక గ్లాసు, చెంబు, బిందె అనుకుంటా, ఒక దుప్పటి, 2 దుప్పట్లు ఏమో ఇంటికి అట్లా ఇచ్చారు. అట్లా పంచారు. ఏదేమైనప్పుడు కానీ అప్పుడు ఒక ఊరికి పెద్దలు, మున్సూబు, కర్ణాలు, టీచర్స్, మేధావులు. ఆ రోజుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి మనకు తెలియదు కానీ ఒక క్రమశిక్షణగా ఒక గ్రామాలను ఒక లైన్లో పెట్టుకుని వచ్చేవాళ్ళు పెద్దలు, గ్రామ పెద్దలు. ఆ క్రమశిక్షణలో ఉన్నప్పుడు కొంతమందికి అన్యాయం జరిగిందే కానీ చాలా వరకు అందరు కంట్రోల్లో ఉండేవాళ్ళు ఆ పెద్దల మాటని. ఇప్పుడు ఈ రోజుల్లో పెద్దలు ఎవరు లేరు. దీనివల్ల న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో మనకు తీర్పు చెప్పే పెద్దలు లేరు, వాళ్ళ మాటలు లేవు, అన్నీ పోయినాయి. రచ్చబండ తీర్పులు, పంచాయతీలు ఉన్నప్పుడు కొంతమందికి అన్యాయం జరుగుతారు కానీ ఊరు మొత్తం కంట్రోల్లో ఉండేది క్రమశిక్షణగా. ఇప్పుడు క్రమశిక్షణ అది మరి ఆ రోజు అది రాంగ్ అన్నారు. ఇప్పుడు ఇది ఎంతవరకు రైటో నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ అదండి నా తుఫాను అనుభవాలు. ఎప్పుడైనా అన్నం పెట్టిన వాళ్ళకి మనం మర్చిపోకూడదు. 40 సంవత్సరాల క్రితం వాళ్ళు పెరుగన్నం పెడితే నాకు ఇప్పుడు గుర్తుంది. మంచి మనసున్న కుటుంబాలు అలా ఉంటాయి. అదే 79 తుఫాను అనుభవాలు. మీకు ఎవరికైనా ఇలాంటి అనుభవం అంటే చెప్పండి. వర్షాలు పడితే ఇంట్లో కూర్చున్నా కాబట్టి నాకు ఆ రోజులు గుర్తుకొచ్చి నేను ఇప్పుడు చదువుతున్నా. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.